తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా టీఆర్ఎస్ ఆవిర్భావం అనేది ఒక మలుపు. టీఆర్ఎస్ పుట్టుక నేపథ్యం ఏమిటి? ముందుగా రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, దాన్ని ఆదరించిన ప్రజలకు, మీడియాకు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో టీఆర్ఎస్ అనేది ఒక విస్మరించలేని ఒక పార్టీ. అదేవిధంగా మనందరం కూడా తెలంగాణ కోరుకున్నాం. ఇప్పుడు మీరు మీడియా నుంచి కోరుకున్నారు, మీరేం టీఆర్ఎస్ మెంబర్ కాదు, కానీ సబ్బండ వర్గాల స్వప్నాన్ని సాకారం చేసిన పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ఏ అవుతుంది. ఎందుకంటే ముందుకు నడిపించింది కాదు, అందరూ కలిసి వచ్చారు, బట్ డ్రైవర్ టీఆర్ఎస్. కాబట్టి డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నందుకు మిగతా పార్టీలు కూడా మద్దతు ఇచ్చినందుకు అందరికి కూడా తప్పకుండా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఇవాళ ఒక శుభ సందర్భం, ఎందుకంటే 25 సంవత్సరాలు. సరే, ఒక పక్కన భారతీయులను మతం పేరు మీద విచారించి కాల్చి చంపిన దుర్ఘటన జరిగి 72 గంటలు కాలేదు ఇంకా. అదొక విషాదమైన సంఘటన మన మధ్యలో ఉన్నా కూడా ఒక చారిత్రక సందర్భం కాబట్టి దీన్ని మనం వాయిదా వేయలేం. ఎందుకంటే ఏప్రిల్ 27 అనేది ఆవిర్భావ దినం కాబట్టి. సో మనసు నిండా విషాదాన్ని నింపుకొని కూడా ఒక ఉత్సాహంతో ఈ సభకు పోతున్న వేలాది మంది, లక్షలాది మందిని మనం చూస్తున్నాం. ఎడ్ల బండ్లలో జాతరలాగా, మేడారం జాతరలాగా పోతూ ఉన్నారు ఇంత ఎండలో కూడా. దీని నేపథ్యం అని మీరు అడిగారు కదా, నేపథ్యం ఏమో 50 ఏళ్ళు ఉంది. 1952లో సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు జరిగి, తెల్లవారి ఉస్మానియా హాస్పిటల్ ముందట కాల్పులు జరిగి, ఈ చాదర్గఢ్ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు 8 మంది చనిపోయారు, మొత్తం వందలాది మంది గాయపడ్డారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఎందుకు జరిగింది? మా తెలంగాణ ఉద్యోగాలలో ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి నింపుతున్నారు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఆ రోజు ఉద్యమం జరిగింది. అంటే తెలంగాణ ఆకాంక్ష అనేది విశాలాంధ్ర నినాదం రాకముందు నుంచి ఉన్నది. వాళ్ళు విశాలాంధ్ర ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ ముందట తెలంగాణను ఆంధ్రతో కలపొద్దన్నారు. అప్పుడు కూడా పెద్ద ఉద్యమమే వచ్చింది. కాకపోతే చాలా సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మనకు చరిత్రకు అందలేదు. నా పుస్తకంలో నేను వెతికి రాశాను ఆ రోజు పత్రికలలో ఉన్న సమాచారాన్ని అంతా కూడా. సమైక్య రాష్ట్రం అయింది. మన ఆకాంక్షలకు భిన్నంగా నెహ్రూ మీద ఒత్తిడి తెచ్చి చారిత్రక సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెహ్రూ గారు తనకిష్టం లేకపోయినా కూడా హైదరాబాద్ను 3 ముక్కలు చేశాడు. ఆయన చెప్పేటప్పుడు గంగా జమున తహజీబ్ అనేది భిన్నత్వంలో ఏకత్వం అనేది హైదరాబాద్ రాష్ట్రం, దీన్ని మనం విడదీయవద్దు, ఇది ఎప్పటికి ఇట్లాగే ఉండాలని మనసారా కోరుకున్న వ్యక్తి నెహ్రూ గారు. కానీ కొన్ని సందర్భాలు మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం. తనకిష్టం లేని పనిని కూడా తను చేయాల్సి వచ్చింది. ఒకటి ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి, రెండవది కొన్ని చారిత్రక కారణాలు. కానీ ఆ తదనంతరం పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఒక కండిషనల్ అగ్రిమెంట్తోని తెలంగాణ ఆంధ్ర కలిసింది. ఆ తెలంగాణ 69లో జరిగిన మహోజ్వల పోరాటాలు, అంటే ప్రపంచంలో రాచరికాల కోసం దాశరథి గారు రాసినట్టు ఒక రాజును గెలిపించుటకు ఒరిగిన నర కంఠాలెన్నో. రాజుల కోసం యుద్ధాలు జరిగాయి, త్యాగాలు జరిగాయి, ఆధిపత్య పోరాటాలు జరిగాయి. కానీ అస్తిత్వ పోరాటం అనేది తెలంగాణకు ప్రత్యేకం. అదే అస్తిత్వ పోరాటం 1946లో నిజాంకు వ్యతిరేకంగా జరిగింది, 49లో భారత సైన్యానికి వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం వలసహందులకు వ్యతిరేకంగా జరిగింది. ఆ పోరాటాన్ని అణిచివేశారు. ఆ తర్వాత సంవత్సరంన్నరకి ఎన్నికలు వచ్చినప్పుడు భారతదేశం మొత్తం ఇందిరాగాంధీ దిక్కుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ సమస్యతో బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిపించిందనే దాంతో ఇందిరమ్మను 374 సీట్లతో గౌరవించారు ఆ రోజు భారతదేశ ప్రజలు. అంత ప్రపంచంలో కూడా ఇందిరా కాంగ్రెస్ను చిత్తుగా ఓడించింది తెలంగాణ. అవుట్ ఆఫ్ 14 సీట్స్లో 10 సీట్లు తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అంటే ఒక చారిత్రక ప్రపంచవ్యాప్త పోరాటం జరిగినా కూడా ఏ నాయకుడు లేకుండా విద్యార్థులు, యువకులు 4 నెలలు ఆ ఉద్యమాన్ని నడిపించారు. చెన్నారెడ్డి వచ్చినాక 2 నెలలే జరిగింది ఉద్యమం. అయినా కూడా ఒక నాయకత్వం లేకున్నా కూడా ఒక్క పిలిపిస్తే చాలు, ఒక్క పిలుపుతోని వేలాది మంది హైదరాబాద్ వీధుల్లోకి వచ్చారు. వరంగల్, కరీంనగర్, చేర్యాల, ఎక్కడ పడితే అక్కడ.
సో అటువంటి ఒక మహోజ్వల పోరాటం జరిగిన గడ్డ ఇది. 10 మందిని గెలిపించుకున్నా తెలంగాణ రాలేదు. అంత పోరాటాలు జరిగినా తెలంగాణ రాలేదు. ఈ సందర్భంలో ఎప్పుడు కూడా ఆకాంక్ష అనేది ఆగిపోలే. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, ఎంతోమంది, వెల్చాల జగపతిరావు లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. 96లో మాకందరికీ ఊపిరినిచ్చింది ఎప్పుడు అంటే అంతకంటే ముందే టీఎల్ఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని విద్యార్థి ఉద్యమాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినాయి తెలంగాణ కోసం. బట్ 96లో ఒక చారిత్రక సంఘటన, అది మొదటి కారణం మలిదశ ఉద్యమానికి. దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండి ఎర్రకోట మీద ఆగస్టు 15 ప్రసంగంలో ఒక కొత్త రాష్ట్రం పేరును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనే రాష్ట్రాన్ని ఉత్తరాంచల్ అన్నాడు ఆయన. ఈ ఉత్తరాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పాడు. అది పెద్ద ఊపిరినిచ్చింది. ఒక కొత్త రాష్ట్రానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతున్నది. మనం తెలంగాణ అడిగినప్పుడల్లా మీకు తెలంగాణ ఇస్తే ఇంకా 14 రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు. పివి నరసింహారావు గారిని కూడా 1992లో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఎమ్మెల్యేలందరూ పోయిళ్ళు. వెల్చాల జగపతిరావు గారి నాయకత్వాన, జానారెడ్డి గారి నాయకత్వాన పోతే అక్కడ కూడా ఒక్క తెలంగాణ, నేను తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణ ఇస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పివి నరసింహారావు గారు కూడా నో చెప్పారు. అటువంటి కాడ దేవగౌడ అన్న ఒక్క మాటతోని మొత్తం తెలంగాణ కదిలి కూర్చున్నది. అక్కడి నుంచి మళ్ళీ సంఘాలు పెట్టుకోవడం, మళ్ళీ ఉద్యమ ప్రయత్నాలు చేయడం మొదలైంది. కానీ తెలంగాణ మహాసభ అన్నది, తెలంగాణ జనసభ వచ్చింది, ఐక్యవేదిక వచ్చింది, 28 సంఘాలు వచ్చినాయి. వాటన్నిటితో కలిపి ఐక్యవేదిక ఏర్పడ్డది. బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నది. గోదావరి జిల్లాలో పాదయాత్ర జరిగింది. బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలం అన్నది కాబట్టి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నది, ఇక తెలంగాణ వస్తుందని అనుకున్నాం. ఎన్నికలు కాగానే ఇక్కడ 4 సీట్లు గెలిచారు వాళ్ళు, ఏ పార్టీతో మద్దతు లేకుండా, పార్లమెంట్ సీట్లు గెలిచిన తర్వాత అద్వానీ పక్కకు పెట్టేశాడు తెలంగాణను. హైదరాబాదే మీకు క్యాపిటల్ అన్నది, ఇంకా మీకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అన్నాడు. రాష్ట్ర కమిటీ పంపిన తీర్మానాన్ని ఒప్పుకోలేదు ఆయన, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి కాకినాడ తీర్మానం. సరే, అది పోయింది. పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణకు పచ్చి వ్యతిరేకి. తెలంగాణ అన్న వాళ్ళను కూడా కాల్చేయడం మొదలుపెట్టాడు. బెల్లెలతను ముక్కలు ముక్కలు నరికేశారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ తెలంగాణ పాట పాడే ఒక మంచి గాయకురాలు ఆమె. మారోజు వీరన్న తెలంగాణ మహాసభను లేపాడు, ఆయనను చంపేశారు. గద్దర్ అంతకుముందు 30 ఏళ్ళ నుంచి నక్సలైట్గా ఉన్నా కూడా ఆయన మీద ఎప్పుడు హత్యా ప్రయత్నం చేయలే పోలీసులు. బట్ తెలంగాణ కోసం భువనగిరిలో పాట పాడినందుకు అమ్మ తెలంగాణమ్మ ఆకలి కేకల గానమ్మ ఆయన మీద ఫైరింగ్ అయింది. ఆయన చనిపోయేదాకా కూడా వీపులో బుల్లెట్తోనే ఉన్నాడు ఆయన. సరే, ఇట్లా జరుగుతూ వచ్చిన సందర్భంగా జయశంకర్ గారు ఒకరోజు అన్నాడు, మాకందరికి ఆయనే నాయకుడు, కేశవరావు జాదవ్, జయశంకర్, ఇది ఇట్లా రాదయా, ఈ ధర్నాలతో వీళ్ళతో వాళ్ళతో రాదు, ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలి. అట్లా నాయకుడు వస్తే తప్ప మనం పార్టీ పెట్టి పార్లమెంట్లో అన్ని పార్టీలను ఒప్పించి బిల్లు తీసుకొస్తే తప్ప తెలంగాణ రాదు అని అంటే, అప్పుడు అందరు నాయకుల దగ్గర తిరగడం మొదలుపెట్టినాం. నేను పాషం యాదగిరి జయశంకర్ సార్ను జాదవ్ని తీసుకొని పోయేటోళ్ళం. ఫస్ట్ పి జనార్దన్ రెడ్డి ఇంకా కొంతమంది నాయకులను కలిసాం. జనార్దన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓడిపోయాడు. 99లో జరిగిన ఎలక్షన్లో విజయరామారావు గెలిచాడు. సో ఆయన ఓడిపోయాను కదా, నేను ఓడిపోయిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపితే బాగుండదు తమ్మి, నేను రాలేను అన్నాడు. కేసీఆర్ కూడా నాతో వచ్చి జనార్దన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాడు, నువ్వు అధ్యక్షుని ఉండు, నేను కార్యదర్శి ఉంటా అని. అయినా కూడా ఆయన ఒప్పుకోలేదు, ఓడిపోయిన వాళ్ళను తెలంగాణ ఒప్పుకోదు అని. సరే, ఇంకా కొంతమందిని కలిసినాం మేము. ఆ కలిసినప్పుడు ఇందిరారెడ్డికి మద్దతు రాలేదు తెలంగాణ కోసం. అప్పటికి ఇందిరారెడ్డి చనిపోయాడు 99 నాటికి, 2000 బిగినింగ్లో అనుకుంటా ఆయన చనిపోయాడు. బట్ ఏ రెడ్డి కూడా ముందుకు రాలే. చెన్నారెడ్డికి ఉన్న చెడ్డ పేరు, జానారెడ్డి తెలంగాణ కోసం ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీ తీసుకుపోయి పదవి ఇవ్వగానే ఆయన మంత్రి అయిపోయి ఆయన. సో చెన్నారెడ్డి ద్రోహం చేయకపోయినా ఒక చెడ్డ పేరు వచ్చింది ఆయనకు. జానారెడ్డి ఏమో ఉద్యమం లేదనుకొని మంత్రి పదవి తీసుకున్నాడు ఫ్రంట్ పెట్టుకొని, దానికి ఆయనను అపవాదులు వచ్చినాయి ఆయనకు కూడా. ఈ 2 నేపథ్యంలో ఇందిరారెడ్డి బయలుదేరాడు. ఇందిరారెడ్డిని కూడా ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఇక ఏ రెడ్డి కూడా ముందుకు రాలేదు. లాస్ట్కు మాకు కేసీఆర్ ఒక లేఖ రాసిండు. బషీర్బాగ్ కాల్పుల తర్వాత 9 వామపక్ష పార్టీలు బషీర్బాగ్లో కరెంట్ ఛార్జీలు తగ్గిమని ఉద్యమం చేసినాయి. ఆ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ చూసిన తర్వాత, మాకు పేపర్లో చూసిన తర్వాత, ఆ లెటర్ సారాంశం ఏంటంటే, తెలంగాణ
రైతు ఉన్న గోచి ఊడిపోద్ది అని హెడ్డింగు. ఎందుకు ఊడిపోద్ది గోచి అంటే కరెంట్ ఛార్జీలు పెనుభారం అవుతాయి, మీరు ఈ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడుకి. సో ఎక్కడైతే తిరుగుబాటు స్వరం మాకు వినిపించిందో మేము ఆయన దగ్గర పోయినాం అందరం. అంటే నేను ఆయన ఫోన్ చేసి పిలిస్తేనే పోయినా, నేనైనా ఇన్నయ్య గారైనా. ఎవరు ఫోన్ చేసి మీకు? కేసీఆర్ గారు. అంటే వారి దగ్గర నుంచి హరీష్ గారు ఫోన్ చేశారు, తర్వాత కేకే మహేందర్ రెడ్డి ఫోన్ చేశాడు, మన నా దగ్గర భరత్ కుమార్ను పంపించాడు. నేను అంతకుముందు పోలేదు అట్లా, ఎందుకంటే విసిగిపోయినాం మేము, వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరు ముందుకు రారు, మనల్ని వాడుకుంటారు. అయితే నా అపోహ తప్పైంది. ఆయన దగ్గర పోయినాక నా జయశంకర్ సార్ ఫోన్ చేశాడు, కేసీఆర్ గారికి తెలుసుకోవాలని ఉంది, మన ఇద్దరమే కదా బాగా స్టడీ చేశాము, నువ్వు పోతలేవట, నేనేమో అందుబాటులో లేను, అమెరికాలో ఉన్నా, నువ్వు పో, పిలుస్తాడు ఆయన అని చెప్తే పోయినా నేను తెల్లారి. సరే ఏది ఎట్లున్నా మన దగ్గర మాజీ జర్నలిస్టులు సంతపూర్ రఘువీర్రావు గారు మొట్టమొదలు పోయారు కేసీఆర్ దగ్గరికి. లెటర్ పబ్లిష్ అయిన రోజే, ఈ కరెంట్ ఛార్జీలతో తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు, నీ మాట మీకు వెళ్ళి ఇప్పుడు ఆయన ఛార్జీలు తగ్గించినా కూడా తెలంగాణ దరిద్రం పోదు, నువ్వు ఉద్యమం నిర్వహించు, మేమంతా నీతో ఉంటామని చెప్పి అప్పుడు అనుభవాలన్నీ చెప్పాడు. ఆ రోజు నుంచి ఏప్రిల్ 27 పార్టీ పెట్టే వరకు కొన్ని వేల మందిని కలిశాడు ఆయన, కొన్ని వేల గంటలు మా అందరితో మాట్లాడాడు. అప్పుడు ఇన్నయ్య గారు, నేను, మత్స్వనాచారి ఎప్పుడు వెంటనే ఉండేవాళ్ళం. పోయినపల్లి హనుమంతరావు అని ఆయన బ్రదరు, నిమ్మ నరసింహారెడ్డి, ఇక ఆయన పిలుచుకున్న వాళ్ళందరూ కూడా, కోదండరెడ్డి లాంటి వాళ్ళని కూడా అందరినీ పిలుచుకున్నాడు ఆయన. ఆయన టచ్ చేయని మనిషి లేడు. సో అట్లా ఫైనల్గా ఒక 7-8 నెలల శ్రమ తర్వాత ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం అయింది. అయినాక 90 రోజుల లోపలనే ఎలక్షన్స్ వచ్చినాయి, జిల్లా పరిషత్. వాటి కోసమే పార్టీ ఆవిర్భావాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. 4 నెలలు వాయిదా పడ్డది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు ఏప్రిల్ 4, 2001 సంవత్సరం, 90 రోజుల్లో ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలకు. అదే ఆసరాగా చేసుకొని ఎలక్షన్ పార్టీని ప్రకటించి బస్సు గుర్తు వచ్చింది ఫస్ట్. ఆ బస్సు గుర్తుతో పోటీ చేస్తే 87 జెడ్పీటీ స్థానాలు వచ్చినాయి, 116 ఎంపీటీసీలు వచ్చాయి, 1000కి పైన గ్రామాలలో సర్పంచులు గెలిచారు. సో ఇది అప్పటి తెలంగాణ నేపథ్యం. పార్టీ స్థిరపడ్డది ఆ ఎన్నికలతోనే. అయితే ఆయన చాలా మెటిక్యులస్ ప్లాన్ చేసేవాడు, రూపాయి లేకున్నా కూడా హెలికాప్టర్ ఎంగేజ్ చేసి ఆ 20-25 రోజులు ఒక 100కు పైన మండలాలలో తన పర్యటనలు పెట్టుకున్నాడు. మాది ఎక్కడో అడవిలో ఉండే ములుగు హెలికాప్టర్లో వచ్చాడు, నర్సంపేటకు, పర్కాలకు, చైర్యాలకు, అన్నిటికీ. అంటే హెలికాప్టర్ పర్యటనలతో సుడిగాలి పర్యటనలు చేశాడు. కాన్ఫిడెన్స్ కూడా తెలంగాణలో అప్పటిదాకా ఎన్నికలల్లో హెలికాప్టర్ వాడిన ఇంకొక నాయకుడు లేడు తెలంగాణ. 100 ఏళ్ళ కింద పుట్టిన కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే, అప్పటికే 20-30 ఏళ్ళ కింద పుట్టిన 20 ఏళ్ళ కింద పుట్టిన తెలుగుదేశం వాడలేదు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు వాడలేదు. ఎన్నికల్లో, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో హెలికాప్టర్ వాడాడు, అసెంబ్లీ కూడా కాదు. ఒకరోజు 18, నేనున్న ఆ రోజు ఆయనతో, 18 జిల్లా పరిషత్లకు, జెడ్పీటీసీలకు 5 జిల్లాలు ఒక్కరోజులో, ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు 18 ఉపన్యాసాలు ఒక్కటే రోజు. కొన్నిసార్లు ఇన్నయ్య గారు ఉండేవారు, కొన్నిసార్లు నేను ఉండేది. ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయేసరికి ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఏంది, అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మేము రాష్ట్రంలో రాసి హెలికాప్టర్ ఎక్కగానే నెక్స్ట్ పోయేది కలవకుర్తి, అక్కడ ఈ సమస్య ఉన్నది, ఇట్లా ఇచ్చేటోళ్ళం అన్నట్టు. మేము దిగపోయేది, అందులోనే కూర్చునేది. ఆయన పోయి ప్రసంగం చేసి వచ్చే లోపల మేము రాసి ఇచ్చేది నోట్స్, ఇంకో నెక్స్ట్ ఎక్కడ పోవాలి. ఇట్లా ఆయన ఫలించింది. 87 జెడ్పీటీసీలు వచ్చినాయి, 2 జిల్లా పరిషత్తులు వచ్చినాయి, కరీంనగర్ వచ్చింది, నిజామాబాద్ వచ్చింది. ఇట్లా ₹1 లేకుండా మొదలుపెట్టాడు. ఆయనకున్న ఒక 2000 గజాల స్థలాన్ని ఎక్స్చేంజ్లో వచ్చింది. అది దాసర్లపల్లి దగ్గర ఆయనకు ఫామ్ హౌస్ భూమి ఉండే, అదంతా కూడా ఒక 2000 గజాలు పటాన్ చెరువులో ల్యాండ్ తీసుకొని ఆ భూమి ఇచ్చేసిండు. ఆ 2000 గజాలు అమ్మితే 97 లక్షలు వచ్చినాయి. అందులో కొంత ఇల్లు స్లాబ్, అదివరకు స్లాబ్ వేసి ఉండే 4 అంతస్తులు, ఆ స్లాబ్ వేసిన దాన్ని కంప్లీట్ చేసుకొని మిగతా డబ్బు దాదాపు 50-60 లక్షలు ఉద్యమానికి పెట్టాడు. ఆయన సొంత డబ్బులతో మొదలుపెట్టాడు.